ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిశ్చయముగా మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా ఇమ్మానుయేలుగా మీకు తోడై ఉండి మీ కార్యములన్నిటినీ కూడా సఫలపరచునుగాక. కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును దేవుడు విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగంలో నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, యాకోబు యొక్క అతిశయస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా, వారి క్రియలను నేనెన్నడను మరువను. దేవుని బిడ్డలారా, దేవుడు ఆమోసు ద్వారా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు మరి పేదలను, ఇతరులను ఒక వస్తువులాగా తక్కువగా చూసి వాళ్ళని దోచుకొని వాళ్ళని మోసం చేసి అన్యాయం చేసే ప్రజలుగా వారు ఉన్నారు. కనుక వారు చేసిన క్రియలను నేనెన్నడను మరువను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆనాటి పేదల విషయంలో, బేదల విషయంలో ఎంతో ఆసక్తి కలిగి, బేదలంటే ఎవరైతే వారికి అన్యాయం చేస్తారో, ఎవరైతే వారిని దోచుకునే వారిగా ఉంటారో, ఎవరైతే దిక్కులేని వారిని, దిక్కులేని పిల్లలను మోసం చేసి దోచుకొని అన్యాయం చేసే వ్యక్తులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన క్రియలను నేను మర్చిపోను అంటున్నాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? కొంతమంది ఏం చేస్తుంటారు, దిక్కులేని వాళ్ళని వాళ్ళకున్నది దోచుకునే వ్యక్తులుగా ఉంటారు. కొంతమంది బలగం లేని వాళ్ళని దోచుకునే వ్యక్తులుగా ఉంటారు. కొంతమంది వీడి పక్షాన ఎవరు లేరనుకొని వాళ్ళను దోచుకునే వ్యక్తులుగా ఉంటారు. కొంతమంది దేవుని బిడ్డలారా, పేదల విషయంలో కనికరము లేకుండా వాళ్ళను దోచుకొని వారికి మోసం చేసి అన్యాయం చేసే వ్యక్తులుగా ఉంటారు. ఒకవేళ పేదలైన వారు, దిక్కులేని పిల్లలు, వారు ఒకవేళ ఏమీ చేయకపోవచ్చును, కానీ దేవుడు అంటున్నాడు, వారి క్రియలను నేను ఎన్నడను మరవను, మరిచిపోను అంటున్నాడండి. మరవను. ఈ ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? వాక్యమిచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు బలగం ఉంది, బలం ఉంది, ధనం ఉంది, అవకాశం ఉంది, నేను ఏదైనా చేయగలను, అన్యాయం చేయగలను, దోచుకోగలను, దాచుకోగలను, అనుభవించగలను అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఎవరైతే పేదల పట్ల కనికరము లేకుండా, దయ లేకుండా, ప్రేమ లేకుండా దిక్కులేని వారి పట్ల ఉంటారో అలాంటి వారు చేసిన పనులను దేవుడు నేనెప్పుడు కూడా మరిచిపోను అంటున్నాడు. గమనించగలుగుతున్నావా? నువ్వు చేస్తున్న మనం దేవుని బిడ్డలారా, కొంచెం బలగముండి మనం చేసే అన్యాయపు క్రియలను దేవుడు మరిచిపోడు అంటున్నాడండి. కొన్ని సందర్భాల్లో మనుషులు మర్చిపోతారు, కానీ దేవుడు మర్చిపోడు. నువ్వు ఎవరికైతే అన్యాయం చేసావో, నువ్వు ఎవరినైతే దోచుకున్నావో, నువ్వు ఎవరినైతే దిక్కులేని పిల్లలను బాధ పెట్టావో, విసిగించావో, ఇబ్బంది పెట్టావో, ఆ వ్యక్తులు ఒకవేళ మర్చిపోవచ్చు, కానీ సర్వమును తీర్పు తీర్చగల నా దేవుడు వారిని మరిచిపోడు అంటున్నాడండి. మరిచిపోడు. గమనించగలుగుతున్నావి ఉదయకాల సమయంలో దేవుడు ఆమోసు ద్వారా ఆనాటి కాలంలో ఉన్న అన్యాయం చేసే వ్యక్తులతో, పేదలను దోచుకునే వ్యక్తులతో, దేవుని బిడ్డలారా, దిక్కులేని వాళ్ళని విసిగించి బాధ పెట్టి ఏడిపించే వ్యక్తులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పేదలంటే లెక్క లేకుండా ఒక వస్తువులుగా భావిస్తూ, తక్కువగా చూస్తూ, విలువ లేని వారిగా చూస్తూ ఉన్న ఆ వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారి క్రియలను నేను ఎన్నడను మరిచిపోను. నువ్వు అనుకుంటున్నావే మర్చిపోతాడు దేవుడని. నువ్వెవరికి అన్యాయం చేశావో, నువ్వెవరిని దోచుకున్నావో, నువ్వెవరిని బాధ పెట్టావో, నువ్వెవరిని ఇబ్బంది పెట్టావో ఆ వ్యక్తులు మరిచిపోవచ్చు, కానీ సర్వమును జరిగించుచున్నవాడు, సర్వమును పాలించుచున్నవాడు, సర్వమును
తీర్పు తీర్చే దేవుడు ఎప్పటికీ కూడా మరిచిపోడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేనెన్నడూ మరిచిపోను అంటున్నాడండి దేవుడు. వారు చేసిన క్రియలు, పేదలను, దరిద్రులను, పేదవారిని తోచుకున్న విధానాలను నేను మర్చిపోను అంటున్నాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? బైబిల్ గ్రంథంలో నుంచి ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, అన్యాయము, దోపిడీ, పేదలను అణిచివేయటము, మోసం చేయటము దేవుడు మరిచిపోడు. గమనించగలుగుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు బైబిల్ గ్రంథంలో మరిచిపోని కొన్ని కార్యాలు ఉన్నాయి. అవేమిటో ఈరోజు మనం ధ్యానం చేసుకుందామండి. అన్యాయం చేసేవారిని, దోపిడీ చేసిన వారిని దేవుడు మర్చిపోడు. నువ్వెవరికి అన్యాయం చేస్తున్నావో, ఎవరిని దోచుకుంటున్నావో, ఎవరిని బాధ పెడుతున్నావో, ఎవరిని విసిగిస్తున్నావో, దేవుని బిడ్డలారా, అలాంటి వారిని, అన్యాయము, దోపిడీ చేసే వారిని దేవుడు తప్పకుండా గుర్తుంచుకుంటాడు. ఆయన మర్చిపోడు అంటున్నాడు ఆయన. రెండోదిగా గమనించినట్లయితే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు మరి అపోస్తలుడైన పౌలు ద్వారా రాయిస్తున్న మాటలను, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, మీరు చేసిన కార్యములు, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రేమతో చేసిన సేవను దేవుడు మరిచిపోడు. సేవకుల విషయంలో, పరిశుద్ధుల విషయంలో, పరిచర్య విషయంలో నీవు చేసే ప్రేమతో చేసే పరిచర్యను, సేవను దేవుడు మరిచిపోడు అంటున్నాడండి. దేవుడు మరిచిపోవుటకు అన్యాయస్తుడు కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకుంటున్నావేమో ఎంతో సేవ చేస్తున్నానండి, ఎంతో ప్రేమ చూపిస్తున్నానండి, ఎంతో ఉపచారాలు చేస్తూ ఉన్నాను, ఎన్నో మేలులు సేవకులకు చేస్తున్నాను, పరిచర్యకు చేస్తున్నానని అనుకొని బాధపడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, అలా ప్రేమతో ఎవరైతే సేవ విషయంలో, సేవకుల విషయంలో సహాయపడే వ్యక్తులుగా ఉంటారో వాళ్ళ చేసిన పరిచర్యను దేవుడు మరిచిపోడు. ఈరోజు నువ్వు ఒకవేళ పొలంలో చేసిన నీ పని వ్యర్థం కావచ్చు, ఉద్యోగంలో చేసిన పని వ్యర్థం కావచ్చు, కొన్నిసార్లు మనం పడే కష్టము వ్యర్థము కావచ్చు, దాన్ని ఎవరు గుర్తుంచుకోపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు చేసిన ఉపచారమును, అనగా పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారమును మరిచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో పరిచర్య విషయంలో, సేవకుని విషయంలో, పరిశుద్ధుల విషయంలో, విశ్వాసుల విషయంలో మీరు చేసే సేవను దేవుడు మరిచిపోడు. గమనించగలుగుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుని నామమును బట్టి చేసిన సేవను దేవుడు మరిచిపోడు. దేవుని నామమును బట్టి, నా నామము నిమిత్తమే గిన్నెలో చన్నీళ్ళు మీరు ఇచ్చినా మీకు ప్రతిఫలం కలుగుతుందని దేవుడు అంటున్నాడు. దానిని కూడా దేవుడు మర్చిపోడు. ఉదయకాల సమయంలో మందిరంలో నువ్వు సేవ చేస్తున్నప్పుడు ప్రేమతో చేయాలి. అలా నువ్వు చేసినప్పుడు దేవుడు నీవు చేసిన పనులు సేవకులు మర్చిపోవచ్చు, విశ్వాసులు మర్చిపోవచ్చు, సంఘం మర్చిపోవచ్చు, నాయకులు, అధికారులు మర్చిపోవచ్చు. కానీ దేవుడు మాత్రం అంటున్నాడు, మరిచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు చేసే సేవ, ప్రేమతో నువ్వు చేసే సేవను దేవుడు మర్చిపోడండి. గమనించగలుగుతున్నావు? ఈ ఉదయకాల సమయంలో అన్యాయాన్ని, దోపిడీని దేవుడు మర్చిపోడు, ప్రేమతో చేసే సేవను దేవుడు మర్చిపోడు. మూడోదిగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు అక్కడ తెలియజేస్తున్న మాటలు 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనంలో మనం చదివినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటలను గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, చూడండి లేఖన భాగములో సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివినట్లయితే, బేదలను కనుకరించువాడు, యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. చూడండి, జ్ఞాని అని సొలొమోను చెబుతా ఉన్నాడు ఇక్కడ.
బేదలను కనుకరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. బేదలను దోచుకునేవాడు కాదండి, బేదలకు అన్యాయం చేసేవాడు కాదు, బేదలకు మోసం చేసేవాడు కాదు. బేదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. వాని ప్రత్యుపకారమునకు యెహోవా ఏం చేస్తాడంటే దేవుడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన ధర్మాలు మరియు పేదల పట్ల కనికరము నువ్వు చూపిస్తే దేవుడు దానిని మరిచిపోడు. దాన్ని మర్చిపోడండి ఆయన. నువ్వు చేసిన దానికి గుర్తుంచుకొని నీవు చేసిన ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. దేవుడు అంటున్నాడు, జ్ఞాని అని సొలొమోను అంటున్నాడు, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేస్తారు. ప్రత్యుపకారం మనం ఎప్పుడు చేస్తాం? గుర్తుంచుకున్నప్పుడు మాత్రమే చేయగలం. కనుక దేవుడు అంటున్నాడు, ఎవరైతే బేదల పట్ల దాన ధర్మాలు చేసే వ్యక్తులుగా ఉంటారో, బేదల పట్ల కనికరం చూపించే వ్యక్తులుగా ఉంటారో, అలాంటి వారిని దేవుడు మరిచిపోడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూసినట్లయితే, సమస్త జనులను కూడా దేవుడు ఆయన సమకూర్చి కుడివైపున ఎడమవైపున నిలవబెట్టి, కుడివైపున ఉన్న వారికి గొర్రెలని, ఎడమవైపున ఉన్న వారికి మేకలని పేరు పెట్టి, కుడివైపున ఉన్న వారితో యేసయ్య మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, చూడండి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదివినట్లయితే, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో మీరు ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసిదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. కుడివైపున ఉన్న వాళ్ళు గొర్రెలని, దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళని, వాళ్ళు చేసిన మేలులన్నీ, బ్రతికి ఉన్న కాలంలో వాళ్ళు ఏమేమి మేలులు చేశారో, బేదల పట్ల, అవసరతలు ఉన్న వారి పట్ల, లేని వారి ఎడల, దిక్కులేని వారి ఎడల, పరదేశుల ఎడల వారు ఏం చేశారో అవి జ్ఞాపకం చేసుకున్నాడు యేసయ్య. తీర్పు తీరుస్తున్న సమయంలో అవి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు నువ్వు పేదల పట్ల కనికరము చూపించే వ్యక్తిగా, దాన ధర్మాలు చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే వాటిని నా దేవుడు ఎన్నడూ మర్చిపోడు. వాటికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. పేదలు చేస్తే ఏముందండి, దిక్కులేని వారికి చేస్తే ఏముంది, వాళ్ళకి కనికరం చూపిస్తే ఏముంది అనుకొని ఈరోజు చాలామంది ఏ యొక్క పేదలకు దాన ధర్మాలు చేసే విషయంలో వెనుకడుగేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంది, దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బేదలను కనికరించి దాన ధర్మాలు చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు వాటిని గుర్తుంచుకుంటాడండి, మర్చిపోడు. కొర్నేలుతో మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, నీవు చేసిన ధర్మాలు నువ్వు ప్రార్థనలు నా సన్నిధికి చేరాయా అంటున్నాడు. కొర్నేలుతో దేవుడు అంటున్నాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈనాడు స్వార్థం పెరిగిపోతుందండి, అసూయ పెరిగిపోతుంది. దోచుకునే వ్యక్తులుగానే, అన్యాయం చేసే వ్యక్తులుగానే, దోపిడీ చేసే వ్యక్తులుగానే, దిక్కులేని వారిని బాధ పెట్టే వ్యక్తులుగానే చాలామంది ఉంటున్నారు. కానీ పేదల విషయంలో కనికరము చూపించే వ్యక్తులుగా చాలామంది ఉండట్లేదు. నువ్వు కనికరం చూపిస్తే గుర్తుంచుకుంటాడు, నువ్వు కనికరం చూపించకపోయినా గుర్తుంచుకుంటాడు ఆయన అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఉదయకాల సమయంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. చివరిగా మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 56వ కీర్తన 8వ చరణాన్ని మనం చూసినట్లయితే, కీర్తనాకారుడైన దావీదు అక్కడ తెలియజేస్తున్న కీర్తనల గ్రంథము 56వ కీర్తన 8వ చరణాన్ని మనం చూసినట్లయితే, కీర్తనాకారుడైన దావీదు ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటలను మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తనలు 56వ కీర్తన 8వ, నా సంచారములను నువ్వు ఎక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నొంచబడి ఉన్నవి, అవి నీ కవిలేలలో కనబడును కదా. దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉంచావయ్యా అంటున్నాడు. ప్రార్థన మరియు
మనం దేవుని సన్నిధిలో కార్చే కన్నీళ్లు దేవుడు మర్చిపోడండి. నాలుగవదిగా గమనించినట్లయితే ప్రార్థన, మనం చేసే ప్రార్థన దేవుడు మర్చిపోడు. మనము దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తున్న ఆ కన్నీళ్లను కూడా దేవుడు తన బుడ్డిలో దాల్చుకొని ఆయన గుర్తుంచుకుంటాడు. గమనించగలుగుతున్నావా? ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరి దగ్గరకో వెళ్ళి కన్నీళ్లు కాలుస్తున్నావేమో, వాళ్ళు నీ కన్నీళ్ళని లక్ష్య పెట్టట్లేదేమో, నీ కన్నీళ్ళు చూసి వాళ్ళు కనికరించట్లేదేమో, కానీ నా యేసయ్య దగ్గరికి నీవు వచ్చి కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీళ్లు మర్చిపోకుండా తన బుడ్డిలో దాల్చుకుంటాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు చేసే ప్రార్థనను దేవుడు మర్చిపోడు. నువ్వు దేవుని సన్నిధిలో విడిచే కన్నీళ్లను దేవుడు మర్చిపోడు. అందుకని హిజ్కియా అనే రాజుతో అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితినయ్యా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థనలో దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నావు, అవన్నీ దేవుడు గుర్తుంచుకుంటాడు. తగిన సమయంలో దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడండి. అనేకమైన విషయాలు ఉన్నాయి. అవకాశం ఉంటే రేపుడి దినాన మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మర్చిపోని కార్యములు ఏంటంటే, ఎవరైతే అన్యాయము దోపిడీ చేసే వ్యక్తులుగా ఉంటారో వాళ్ళని దేవుడు మర్చిపోడు. ప్రేమతో చేసే సేవను దేవుడు మర్చిపోడు. మూడోదిగా గమనించినట్లయితే దాన ధర్మాలు మరియు పేదల పట్ల కనికరము చూపించే వ్యక్తులను దేవుడు మర్చిపోడు. నాలుగోదిగా ప్రార్థన మరియు నీవు కన్నీళ్లు కార్చే కన్నీళ్లను దేవుడు మరిచిపోడనే విషయాన్ని గుర్తుంచుకొని, దేవుని బిడ్డలారా, దేవుని యందు భక్తి కలిగి భయం కలిగి మరి అన్యాయం చేసే వ్యక్తులుగా కాకుండా ప్రేమతో సేవ చేస్తూ దేవుడు మనకిచ్చిన దాని ప్రకారం పేదలకి ఎడల కనికరం చూపిస్తూ ప్రార్థన దేవుని సన్నిధిలో ఎక్కడెక్కడో కన్నీళ్లు విడవకుండా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి దేవుని ద్వారా కలిగే గొప్ప మేలులు పొందుకునే కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.